నా పేరు తరుణ్ నాయక్ అన్న. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ వేయట్లే ఈ గవర్నమెంట్. ఏమంటే వాళ్ళ సౌకర్యాలు చూసుకుంటారు తప్ప ఊకే ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఊకే ఢిల్లీ వెళ్తుంటారు తప్ప రాహుల్ గాంధీ ఇక్కడే వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇద్దరు ఏమన్నారంటే మీకు మన ప్రభుత్వం వస్తే 2 లక్షల ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని డిమాండ్ చేసి వచ్చి వెళ్ళారు తప్ప ఇప్పటికీ రాహుల్ గాంధీ వచ్చి దీని ప్రకారం ఒక్క మాట కూడా మాట్లాడట్లే. ఏమంటే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ మీటింగు ఏఐసిసి మీటింగ్ పెట్టుకుంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి ప్రజల మీద అమాయకుల ప్రజల మీద బుల్డోజ్ పెడుతున్నారు తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇవ్వట్లే. ఇప్పటికీ నిరుద్యోగుల పట్ల ఒక్క సమస్య కూడా తీర్చుకోవట్లే. దీనికి మార్చి 13వ తారీఖున దిల్సుఖ్ నగర్ లో మహాధర్నా 10,000 మందితో చేస్తున్నాం, 10,000 బుక్కులతో చేస్తున్నాం. అదే డిమాండ్ గా ఉంటది, తగ్గేదే లేదు. తెలంగాణ ఉద్యమం ఎట్లా సాగిందో ఇప్పుడు అలాగే సాగిస్తామని మేము నిరుద్యోగ పట్ల డిమాండ్ చేస్తున్నాం. 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాను. మరోవైపు కేరళలో కూడా 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారు అవే 6 గ్యారంటీ ఉద్యోగాలు కల్పిస్తున్నారు, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి అక్కడ ప్రచారం చేస్తున్నారు కేరళ ఎన్నికలు. అది మొత్తం దొంగ మాటలు అన్న, అది మొత్తం దొంగ మాటలు. వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారో వాళ్ళకే స్వై లేదు. ఇప్పటికీ ఏమంటే ప్రజల మీద వెళ్తున్నారు తప్ప నిరుద్యోగుల పక్షం లేదు. ప్రజల్లో ఏం చేశారన్న 6 గ్యారంటీలు 6 గంటలు ఏం చేశారు? 6 గ్యారంటీలు ప్రజల మొన్న ఖమ్మంలో భూదాన్లో అమాయకుల పేదల మీద బుల్డోజర్ పెట్టారు. వీళ్ళది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే బుల్డోజర్ ప్రభుత్వం అన్న, ప్రజల మీద అంతే అని నిరుద్యోగుల పక్షాన ఒక్కరు కూడా మాట్లాడలే, డిమాండ్ చేయట్లే. వాళ్ళు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అడిగితే కూడా కేసులు రాత్రికి వస్తున్నారన్న, ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. అవసరమా అన్న? ఇది ప్రజాపాలన ఎట్లా ఉండాలన్నా? ప్రజల సమక్షంలో ప్రజల పాలనలో ప్రజలతో పాటు నడవాలి, అది ప్రజాపాలన. ఏముందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఊకే రేవంత్ రెడ్డి వెళ్తే ఢిల్లీ వెళ్తారు ఫ్లైట్ లో. ఇక్కడ సమస్యలు బలమూరి వెంకట్ ఏమిచ్చారన్న? ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు వస్తున్నారా? ఒక్కసారైనా సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చారా? బలమూరి వెంకట్ గారు వచ్చారన్నా, ఇక్కడ పక్కన టీ షాప్ లో కూర్చున్నారు కదా రాహుల్ గాంధీ గారు. అప్పుడు ఏమన్నారు? భుజాల మీద తట్టి అందరినీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామని డిమాండ్ చేసి వెళ్ళారు కదా అన్న. ఇప్పుడు వస్తున్నారా రాహుల్ గాంధీ గారు? చెప్పండి, వస్తున్నారా? ఒక్కళ్ళు కూడా రావట్లే. ప్రజల సమస్యలు నిరుద్యోగుల సమస్యలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆర్థికంగా ఎట్లా ఉన్నారు? వాళ్ళకు హాస్టల్ ఫీజు కట్టడానికి ఉందా? రూమ్ ఫీజు కట్టడానికి ఉందా? వాళ్ళ సమస్యలు ఎట్లా ఉంది? అందరు పేదలు ఉంటారు కదన్న, ఊర్లు వదిలేసి ఇక్కడ వస్తుంటారు చదివి. వాళ్ళు పట్టించుకోవాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లే. అందుకే నిరుద్యోగుల పట్ల మేము డిమాండ్ చేస్తూ ఇప్పటికే మీరు చేసిన చాలా కార్యక్రమాల సందర్భంగా నిరుద్యోగుల మీద, ఉద్యోగులకు ప్రిపేర్ అవుతారు ఉద్యోగ అభ్యర్థుల మీద కేసులు అయినాయి చాలా వరకు. ఈ కేసులు అయితే మీరు ఉద్యోగాలకు ఎట్లా అర్హులు అవుతారు? అదే ముందస్తు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారని డిమాండ్ చేస్తున్నా. ప్రజాపాలనలో చేయడం అవసరమా అంటన్నా, అంతేనా అన్న? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముందస్తు అరెస్ట్ చేయడం అవసరమా? ఇది ప్రజాపాలననా? అందుకే నిరుద్యోగుల పట్ల మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినట్టు ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్న. ఇదైతే ఆగదు. మన తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కొనసాగిందో ఇది కూడా తక్షణమే ఇప్పటి నుంచి ముందు వెళ్తాం అన్న. పక్కా ఇది నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మీరే ఓట్లు ఏమని చెప్పారు, మీరే మార్పు వస్తారని చెప్పేసి ఇంట్లో అమ్మానాల్లో ఓట్లేసి గెలిపించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరే వద్దంటారు ఎట్లా? మేమే 10 రోజుల ముందు వెళ్ళి ఊరు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగుల పట్ల అన్ని సమస్యలు పోతాయి, జాబ్లు ఏడాదికి 2 లక్షలు ఇస్తామని అంటున్నారు కదా. అందుకే ప్రతి ఒక్కరికి మోటివేట్ చేసి మేమే వేయించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మన భవిష్యత్తులు ఉంటాయని మేమే ఓట్లు వేయించామన్న. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది మాకేం తెలుసు? బుల్డోజర్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళు చూడాలి కదా. ఇస్తారులేరన్నా, అందుకే కదా చెప్పేది అన్న. కేసులు ఏమైనా తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే 13వ తారీఖు మహాధర్నా చేస్తామని డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగుల పట్ల. ఇక్కడ నుంచి మహా ర్యాలీకి వెళ్తాం దిల్సుఖ్ నగర్.